కల్కి చిత్రం తర్వాత ప్రభాస్ నుండి మరే చిత్రం రాలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. అదిగా వస్తుంది, ఇదిగా వస్తుంది అని ఊరిస్తూనే ఉన్నారే తప్ప మూవీకి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. అయితే ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు ప్రమోషన్స్ పరంగా ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు టీజర్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారట. తమన్ రికార్డింగ్ మొదలు పెట్టేశాడు. మే నెల మధ్యలో టీజర్ లాంచ్ ఉంటుందని తెలుస్తుంది. అయితే టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ప్రస్తుతానికి డేట్ లేకుండా వీడియో సిద్ధం చేస్తున్నారని, ప్రభాస్ త్వరగా తన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. లేదంటే కమింగ్ సూన్ అనే వేస్తారు. ప్రభాస్ తిరిగి వచ్చి బ్యాలెన్స్ షూట్ కు సంబంధించిన కాల్ షీట్ల క్లారిటీ ఇస్తే అందులో పొందుపరుస్తారని, లేదంటే కమింగ్ సూన్ తప్ప ఇంకేం ఉండదని అంటున్నారు. ముందుగా ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అన్ని అనుకున్నట్లు జరగకపోవడంతో సినిమాని వాయిదా వేశారు. అయితే త్వరలో విడుదల కానున్న టీజర్లో అదిరిపోయే కంటెంట్, విజువల్స్, వింటేజ్ ప్రభాస్ లుక్స్ అన్ని చూపించి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడట మారుతి. అయితే 2025 ప్రధానమైన డేట్లని ఒక్కొక్కరుగా బ్లాక్ చేసుకుంటూ పోతుండగా రాజాసాబ్ ఏ డేట్ లాక్ చేస్తాడా అని మిగతా నిర్మాతలు కూడా అయోమయంలో ఉన్నారు. రాజాసాబ్ కి పోటీగా దిగితే చిన్న సినిమాలు నష్టపోతాయి. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరగా అనౌన్స్ చేస్తే మిగతా నిర్మాతలు వారి సినిమాలను కూడా హ్యాపీగా అనౌన్స్ చేసుకునే అవకాశం ఉంది. మే వరకు వేచి చూస్తే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది. రాజాసాబ్లో మాళవిక మోహనాల్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ ఓ ప్రధాన పాత్ర పోషించాడు. టేకింగ్ నుంచి కథ, దర్శకత్వం వరకు మారుతి అన్ని రకాలుగా వెరైటీగా సీన్స్ ను తెరకెక్కిస్తారన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీ హారర్ అండ్ కామెడీగా ఉంటుందని ముందే రివీల్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించిన అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ తాజాగా మారుతి చేసిన కామెంట్స్ లో టీజర్ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.